Hey guys, welcome back to my channel. Hey guys, today's video ఏంటంటే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ కుకుంబర్ రైతా అయితే ప్రిపేర్ చేయబోతున్నా. సో ఇప్పుడు వచ్చేవన్నీ నా ఫేవరెట్ రెసిపీస్. సో ఇవైతే నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో. సో మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీ రెసిపీస్. నా ఫేవరెట్ రెసిపీస్లో ఆల్రెడీ ఒకటి ఎగ్ బుజ్జి అయితే ప్రిపేర్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఇది వచ్చేసి సెకండ్ రెసిపీ, ఎగ్ రెసిపీస్లో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ రెసిపీస్ అన్నీ సిరీస్ లాగా యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కుకుంబర్ రైతా అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కుకుంబర్ రైతా కంపల్సరీగా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇది బీట్ చేసుకోవాలి. కర్డ్ బీట్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న కుకుంబర్ యాడ్ చేస్తున్నాను. ఈ కుకుంబర్ చాలా మంచిది మన స్కిన్కి, అండ్ సమ్మర్లో తీసుకుంటే బాడీని కూల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, అండ్ కొంచెం కొరియాండర్. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ కుకుంబర్ రైతా రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను. డెఫినెట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. డైరెక్ట్ సలాడ్స్ లాగా కాకుండా యోగర్ట్తో ఇలా కూడా చేసుకోవచ్చు. కుకుంబర్ రైతా ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నోట్ చేసుకున్నాను కదా, నేనైతే ఆల్రెడీ రెడీగా పెట్టాను. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే కొరియాండర్, క్యారెట్, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, కుకింగ్ ఆయిల్, 2 ఎగ్స్, పెప్పర్ అండ్ టర్మరిక్, చికెన్ మసాలా ప్లస్ గరం మసాలా, కొంచెం సాల్ట్, కుక్డ్ రైస్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేస్తాను. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఫైన్లీ చాప్డ్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫైన్లీ చాప్డ్ 2 రెడ్ చిల్లీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ యాడ్ చేశా. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేట్ చేసుకున్న క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసా. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఫ్రై చేశాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు రుచికి తగినంత వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ అండ్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇవి వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ యాడ్ చేశాను. సో మీకు దొరికితే ఇవి పండు మిరపకాయలు అని దొరుకుతాయి. సో ఇవి యాడ్ చేసుకోండి, చాలా స్పైసీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో దొరకకపోతే గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. అన్నీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సోయా సాస్ యాడ్ చేస్తున్నా. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టి. ఫ్రై చేశాక ఇప్పుడు ఎగ్స్ బీట్ చేసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. సో వేసుకుంటున్నా. ఇక్కడ మసాలాస్ అన్నీ కలిసేలాగా అండ్ దగ్గర పడేలాగా కలపాలి. అండ్ లాస్ట్లో రైస్ అయితే యాడ్ చేస్తున్నా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ కుక్ చేసుకుందాం. రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే మనకు బాగుంటుంది. సో వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని కుకుంబర్ రైతాతో సర్వ్ చేసుకుందాం. గాయ్స్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ రైతా అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. గాయ్స్, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కొంచెం డిఫరెంట్గా చేశాను రెస్టారెంట్ స్టైల్లో. అండ్ ఇక్కడ ఎగ్ ముక్కలు చేసి వేయలేదు పైన. సో మసాలాస్లో కలిసేలాగా నేను అన్నీ మిక్సప్ చేసి చేశాను. సో నార్మల్గా చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది, అందుకే ఇలా చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయండి. గాయస్, నేను ఆన్లైన్ నుంచి అండ్ ఆఫ్లైన్ నుంచి కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నా నా బాల్కనీ మేకోవర్ కోసం. సో ఇప్పుడైతే 1 by 1 అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. సో గాయస్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ బ్రాట్ ఫ్రమ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఇప్పుడైతే 1 by 1 చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి ఒక హ్యాంగింగ్ పాట్స్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో బాల్కనీలో ఇలా హ్యాంగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇందులో మనం టేబుల్ రోస్ కానీ లేకపోతే మనీ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా హ్యాంగింగ్ ట్రీస్ కూడా మనం వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి ఇవి. మా బాల్కనీలో మేకోవర్ చేశాక సో వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసేద్దాం. సో నెక్స్ట్ వన్ కూడా ఇవి ఒక డిఫరెంట్ హ్యాంగింగ్ పాట్స్. సో ఇందులో కూడా మనం టేబుల్ రోజ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ ప్లాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. గ్రిల్కి యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బాల్కనీ. సో ఇవి కూడా ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాను. సో అరేంజ్ చేసి ఎలా ఉన్నాయో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫేషియల్ చేసుకోవడానికి. సో నాకు ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఫేస్ అంతా ఇలా స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. సో ఇలా ఐస్ ప్యాక్ తీసుకొని ఫేషియల్ లాగా ఐ మసాజ్, ఫేస్ మసాజింగ్ లాగా మనం చేసుకోవచ్చు దీంట్లో.
సో వాటర్ అయితే ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది వచ్చేసి సిలికాన్ వచ్చింది మోడల్. సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక వాటర్ పంప్. సో వాటర్ పెట్టడానికి ప్లాంట్స్కి తీసుకున్నాను. సో ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇలా పంప్ ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. సో ఇందులో నుంచి అండ్ ఫ్రంట్లో కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ రాలని వాటర్. సో ఇలా అడ్జస్టబుల్ ఉంటుంది ఫ్రంట్లో. నేనైతే ప్రీవియస్లీ కూడా తీసుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. సో ప్లాంట్స్కి వాటర్ పోయడానికి. సో నెక్స్ట్ వన్ చూసేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గార్లిక్ పీల్ తీసేది. సో గార్లిక్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తే పీల్ అంతా వచ్చేస్తుంది. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీరు కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక ల్యాంప్, మిడ్ లైట్ ల్యాంప్ ఇది. సో ఇలా లోపల వచ్చేసి ఇలా శాటిలైట్ డిజైన్ అయితే ఇచ్చాడు. సో కింద బేస్ వచ్చేసి వుడన్ ఇచ్చాడు. సో మనం ఇది ల్యాప్టాప్కి కానీ చార్జర్ వైర్కి కానీ కనెక్ట్ చేసుకొని సో బెడ్ లైట్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది వుడెన్ బేస్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. సో యూఎస్బి కనెక్షన్ లాగా ఇచ్చాడనమాట. అండ్ బేస్ పైన పెట్టడానికి ఇది గ్లాస్ టైప్ ఇచ్చాడు, కింద పడితే పగిలిపోతుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ కూడా ఇదొక జ్యువెలరీ ఆర్గనైజరు. సో డైలీ వేసుకునే ఇయర్ రింగ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా సెక్షన్స్ ఇచ్చింటారు ఫ్రంట్లో. మనము ఈ సెక్షన్స్ రిమూవ్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో డైలీ వేసుకునే ఇయర్ రింగ్స్ మనము ఒక పార్టీషన్ లాగా పెట్టుకోవచ్చు ఇందులో. సో ఓపెన్ చేసి చూపిస్తే ఇక్కడ చూడండి. సో ఇలా తీసి మళ్ళీ ఇలా పెట్టచ్చు. చాలా బాగుంది, యూస్ఫుల్ ఐటమ్, మీరు కూడా తీసుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ కూడా ఇవి పార్ట్స్. సో కలర్ఫుల్ పార్ట్స్, ప్యాక్ ఆఫ్ 6. సో ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను షార్ట్ వీడియోలో, బట్ ఇంకొకసారి చూపిస్తున్నా. నేను ఇందులో 2 సెట్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇందులో ప్లేట్స్ కూడా వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న మినీ ప్లేట్స్. సో ఇలా ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటాయి కలర్ఫుల్గా బాల్కనీలో. ఈ ప్లేట్స్ అయితే ఏ కలర్కి ఆ కలర్ పెట్టుకోవచ్చు మనము. ఇవి మనకి అనంతపూర్లో కావాలంటే మనకి కమలానగర్లో దొరుకుతాయి ఇలాంటివి, లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సేమ్ ఏమంటే కొంచెం ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి, కానీ బాగుంటాయి మనకి బాల్కనీలో పెట్టుకోవడానికి. గాయ్స్, నేనైతే ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాను. అండ్ మీకు కూడా తెలిసిన ఇండోర్ ప్లాంట్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే మా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కోసం అయితే చూస్తున్నా. నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట. బ్యాంబో ట్రీ అండ్ స్నేక్ ప్లాంట్, అమరాంతస్, ఇవన్నీ తీసుకున్నాను. సో ఇంకా ఏమైనా ప్లాంట్స్ ఉంటాయి ఎయిర్ ప్యూరిఫైయింగ్వి ఇంట్లో పెట్టుకోవడానికి నాకు కమెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి, నేను కూడా పర్చేస్ చేస్తాను. సో ఇది కూడా ఒక బెడ్ లైటే, సేమ్ 2 సెట్స్ తీసుకున్నాను. సో ఇంతే గాయస్, అన్బాక్సింగ్ అయితే చూపించేశాను, అన్నీ ఖాళీ అయిపోయినాయి. సో నేను ఒక పక్కన అన్బాక్సింగ్ చేస్తుంటే ఒక పక్కన బాక్స్ మొత్తం చించి వేసేస్తున్నాడు మా సింబగాడు. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఐ బ్రాట్ ఫ్రమ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్.
సో guys, చూసారు కదా, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.